హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటిదంటే మా పిల్లలకి ఎంతో ఇష్టమైన డోనట్స్ చేయబోతున్నానండి. ఈ డోనట్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టాలి. ప్యాన్ వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకోవాలి. పోసుకొని వేడి చేసుకోవాలి. అది వేడయ్యే లోపు మనం ఇక్కడ డోనట్స్ చేసుకుందామండి. డోనట్స్ చేసుకోవడానికి ముందుగా బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ తీసుకున్న తర్వాత బ్రెడ్ కి ఉన్న అంచులు మొత్తం కట్ చేసుకోవాలి. ఈ డోనట్స్ ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ బ్రెడ్ అంచులు మొత్తం కట్ చేసాం కదండి, వీటిని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. ఆ బ్రెడ్ ఒక్కొక్కటి తీసుకొని ఆ నీళ్ళలో ముంచి వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. అన్ని బ్రెడ్లని అలానే చేసుకోవాలండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చూస్తేనే అర్థం అవుతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. నేను చేసిన నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. ఈ బ్రెడ్ ని మొత్తం ముద్దలాగా చేసుకోవాలండి. చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని వడలాగా చేసుకోవాలండి. అన్ని అలానే చేసుకోవాలి. ఈ డోనట్స్ ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. బ్రెడ్ తోని వడలాగా చేసే లోపు నూనె వేడయిందండి. ఆ వడలని నూనెలో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాతనే రెండో వైపు తిప్పుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు ఒక గిన్నెలో టిష్యూ పేపర్ పెట్టుకున్నాను. అందులో ఈ డోనట్స్ ని వేసుకోవాలి. టిష్యూ పేపర్ పెట్టుకోవడం వల్ల ఎక్కువగా ఉన్న నూనె మొత్తం పీల్చుకుంటుందండి. ఈ డోనట్స్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని దానిపైన ఒక చిన్న గుండి లాంటిది పెట్టి అందులో సగం వరకు నీళ్లు పోసుకొని మసల పెట్టుకోవాలి. ఆ నీళ్లు మసలే లోపు డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నానండి. ఆ చాక్లెట్ ని కవర్ లో నుండి తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. డైరీ మిల్క్ ని గిన్నెలో వేసుకున్న తర్వాత నీళ్లు మసులుతున్నాయండి. ఆ నీళ్ళ గుండి పైన ఈ డైరీ మిల్క్ ని పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఆ నీళ్ళ వేడికి డైరీ మిల్క్ కరిగిపోతుంది. మూత తీసి చూద్దామండి. ఒక చెంచాతో కలుపుకోవాలి మెల్లగా. డైరీ మిల్క్ మంచిగా కరిగిపోయింది. ఇప్పుడు ఆ డైరీ మిల్క్ ని నీళ్ళ గుండి నుంచి పక్కకు తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. బ్రెడ్ తోని ఇలా చేసి ఇవ్వండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ డోనట్స్ మీద డైరీ మిల్క్ చాక్లెట్ వేస్తున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక డోనట్ తీసుకొని దానిపైన డైరీ మిల్క్ చాక్లెట్ వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. అన్ని డోనట్స్ ని అలానే చేసుకోవాలండి. ఈ డోనట్స్ కి డైరీ మిల్క్ చాక్లెట్ మొత్తం అప్లై చేసిన తర్వాత దానిపైన కొంచెం చక్కెర వేస్తున్నానండి. అన్ని డోనట్స్ కి చక్కెర వేసిన తర్వాత మధ్యలో జామ్ పెడుతున్నాను, కలర్ఫుల్ గా కనిపించడానికి. అంతేనండి, ఎంతో రుచికరమైన డోనట్స్ తయారైపోయాయి. ఈ డోనట్స్ తీసుకొని మా పిల్లల ముందు పెట్టాను. అందరూ ఒక్కొక్కటి తీసుకుంటున్నారు. తీసుకొని తిని అందరూ చాలా చాలా బాగుంది అని అన్నారు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా నచ్చుతుంది వాళ్ళకి. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు, అంత బాగుంటాయండి. ఒక 5-10 నిమిషాలు కష్టపడితే ఈ డోనట్స్ రెడీ అయిపోతాయండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.